హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ధనుష్ తేజ్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి పీరియాడిక్ టేబుల్. అసలు పీరియాడిక్ టేబుల్ ఎందుకు వచ్చింది, అసలు ఎలిమెంట్స్ ఎందుకు క్లాసిఫై చేయాలనుకున్నారు, ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేయడానికి కారణాలు ఏమిటి, ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేయడానికి ఎవరెవరు ట్రై చేశారు, వాళ్ళ లాస్ ఏంటి, ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఇవాళ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. అయితే ఇప్పటి వరకు ప్రపంచంలో 118 ఎలిమెంట్స్ అయితే కనుక్కోబడ్డాయి. అంటే వీటికి నేమ్స్ పెట్టారు అండ్ ఇంకా చాలా ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, వాటికి ఇంకా నేమ్స్ పెట్టలేదు. అయితే 1661లో అసలు ఎలిమెంట్ అంటే ఏంటి అని దానికి ఒక డెఫినేషన్ రాబర్ట్ బాయిల్ అనే సైంటిస్ట్ ఇచ్చారు. డెఫినేషన్ ఏంటంటే ద సబ్స్టెన్స్ దట్ కెనాట్ బి డివైడెడ్ ఇన్ ద ఫిజికల్ ఆర్ కెమికల్ చేంజెస్ అని ఆయన డెఫినేషన్ అయితే ఇచ్చారు. అంటే ఏంటంటే ఒక పదార్థం లేదా ఒక సబ్స్టెన్స్ దాన్ని కెమికల్ గా కానీ ఫిజికల్ గా కానీ ఎటువంటి చేంజెస్ కూడా చేసిన దాని ప్రాపర్టీస్ లో కానీ ఎటువంటి చేంజ్ అయితే ఉండదో అటువంటి పదార్థాన్ని ఎలిమెంట్ అంటారని ఆయన డెఫినేషన్ ఇచ్చారు. అంటే ఒక పదార్థం దాన్ని ఎటువంటి చేంజెస్ అది అంటే మనం ఫిజికల్ గా కానీ కెమికల్ లో కానీ చేసిన ఎటువంటి చేంజెస్ రాని ఒక పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని ఎలిమెంట్ అనాలని ఆయన చెప్పారు. అయితే ఆయన విషయం చెప్పేటప్పటికి 11 ఎలిమెంట్స్ అయితే అప్పటి వరకు 13 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 17th సెంచరీ ఎండింగ్ వచ్చినప్పటికీ లేవైజ్ అనే కెమిస్ట్ టైంలో ఇతను మీకు చాలా మందికి తెలిసే ఉంటారు. ఇతను జోసెఫ్ ప్రిస్లే అనే ఆయన ఆక్సిజన్ అనే ఎలిమెంట్ ని కనుక్కున్నారు, కానీ ఈయన ఆ ఎలిమెంట్ కి ఆక్సిజన్ అనే నేమ్ పెట్టారు. అయితే లేవైజ్ టైంలో ఇంకొక 11 ఎలిమెంట్స్ అయితే కనుక్కోబడ్డాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 1865లో 63 ఎలిమెంట్స్ కనుక్కోబడ్డాయి. అండ్ 1940లో చూసుకుంటే 91 ఎలిమెంట్స్ బై న్యాచురల్ రిసోర్సెస్ అంటే ప్లాంట్స్, యానిమల్స్ ఇటువంటి న్యాచురల్ గా ఉన్న వాటి ద్వారా కనుక్కోబడినవి 91 ఎలిమెంట్స్. అండ్ 17 ఎలిమెంట్స్ వర్ సింథటికల్లీ అబ్టైన్ అంటే ఇవి కొంచెం తయారు చేయబడినవి. అయితే నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటికి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. వెయిట్స్ అని, మాసెస్ అని, బ్యాలెన్సేషన్ అని, ఇలా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే ఇవి ఒక ఎలిమెంట్ అనేది గుర్తుపెట్టుకోవడం, 2-3 ఎలిమెంట్ గుర్తుపెట్టుకోవడం ఈజీగానే ఉంటుంది, కానీ సహజంగా చెప్పాలంటే 118 ఎలిమెంట్స్ కి అన్ని ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవడం కష్టం. సో అందుకని ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేయాలి, ఒక ప్రాపర్టీ బేస్ మీద క్లాసిఫై చేయాలని సైంటిస్ట్ అనుకున్నారు. అయితే చాలా మంది కెమిస్ట్ వారి లాస్ తో డిఫరెంట్ లాస్ తో ట్రై చేశారు. అండ్ ఒక లా అయితే ఫైనల్ గా సక్సీడ్ అయింది. ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేయడానికి ట్రై చేసిన వాళ్ళలో ఫస్ట్ సైంటిస్ట్ డాబర్నేర్. అయితే ఇతని లా ఏంటంటే లా ఆఫ్ ట్రయడ్స్. ఈ లా ఆఫ్ ట్రయడ్స్ ఏంటంటే ద మాస్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ద థర్డ్ ఎలిమెంట్ అండ్ ఇట్స్ యావరేజ్ ఇది మస్ట్ బి ఈక్వల్ టు ద సెకండ్ ఎలిమెంట్. అంటే ఏంటంటే ఒక 3 ఎలిమెంట్స్ తీసుకుంటే ఆ 3 ఎలిమెంట్స్ లో 1, 2, 3 అనుకుంటాం. అయితే 1, 2, 3లో ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క మాసెస్ అంటే వెయిట్ రెండింటి ప్లస్ చేసి బై 2 చేస్తాం. అంటే వాటి యావరేజ్ ఈ సెకండ్ ఎలిమెంట్ కి ఈక్వల్ అవుతుందని అర్థం. ఎగ్జాంపుల్ చూసుకుంటే లిథియం, సోడియం, పొటాషియం తీసుకుంటే లిథియం యొక్క వెయిట్ 20 అనుకుందాం అండ్ పొటాషియం యొక్క వెయిట్ 40. దెన్ 20 + 40/2 60/2 30. అంటే సోడియం యొక్క వెయిట్ వచ్చేసి 30 అవుతుంది. అయితే ఈ లా కూడా పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఎలిమెంట్స్ కి వర్క్ చేసింది. కాకపోతే ఏవో కొన్ని ఎలిమెంట్స్ కి వర్క్ చేయకపోవడం వల్ల ఈ లా అయితే ఫెయిల్ అయింది. అంటే అప్పటి వరకు ఉన్న ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్ కైనా ఈ లా వర్తించకపోతే ఈ లా ఫెయిల్ అయినట్టే, కాబట్టి ఈ లా అయితే ఫెయిల్ అయింది ఆ టైంలో. కాకపోతే ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేసిన వాళ్ళు ఇతనికి ఫస్ట్ సైంటిస్ట్ అని ఇతను ఒక పేరు కూడా ఉంది. అండ్ ఈ లా ఆఫ్ ట్రయడ్స్ అనేది అక్కడ పీరియాడిక్ క్లాసిఫికేషన్ కి ఉపయోగించకపోయినా ఇంకా చాలా రీసెర్చెస్ లో అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన ఇంకా చాలా టాపిక్స్ లో అయితే ఇది యూజ్ చేస్తున్నారు. ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేయడానికి ట్రై చేసిన వాళ్ళు సెకండ్ సైంటిస్ట్ జాన్ న్యూలాండ్. ఇతని లా ఏంటంటే లా ఆఫ్ ఆక్టేవ్స్. ఈ లా ప్రకారం ఏంటంటే ఎవ్రీ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ అండ్ 8th ఎలిమెంట్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ దే ఆర్ సిమిలర్ ఇన్ దేర్ ప్రాపర్టీస్. అంటే ఒక ఫస్ట్ ఎలిమెంట్ అండ్ 8th ఎలిమెంట్ ఈ రెండు ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అనేవి సిమిలర్ గా ఉంటాయని ఆయన ప్రపోజ్ చేశారు. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 అండ్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 వీటి రెండు ప్రాపర్టీస్ ఈక్వల్ గా అంటే ఆల్మోస్ట్ ఒకలాగా ఉంటాయని ఏం చెప్పారు. అంటే నెక్స్ట్ 2, 9 అంటే హీలియం అండ్ ఫ్లోరిన్. అయితే ఇలా కూడా చాలా వరకు అన్ని ఎలిమెంట్స్ కి అప్లై అయింది, కానీ
కొన్ని ఎలిమెంట్స్ కి అప్లై అవ్వకపోవడం వల్ల ఈ లా కూడా డాబర్నెల్స్ లా ఫెయిల్ అయిపోయింది. కాకపోతే ఈ లా ఇప్పటికీ స్పేస్ రీసెర్చెస్ లో అండ్ సైన్స్ కి సంబంధించిన చాలా రీసెర్చ్ లో యూజ్ చేస్తున్నారు అండ్ మెడికల్ రీసెర్చెస్ లో కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ జాన్ న్యూలాండ్ అనే ఆయన ఈ ఎలిమెంట్స్ కి సంబంధించిన లా ప్రపోజ్ చేయడం వల్ల ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఉపయోగించకపోయినా చాలా వరకు చాలా రీసెర్చెస్ లో అంటే డాబర్నెల్స్ సంబంధించిన లా కన్నా ఇది చాలా రీసెర్చెస్ లో ఇంకా ఎక్కువగా ఉపయోగపడింది. ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేయడానికి ట్రై చేసిన వాళ్ళ థర్డ్ సైంటిస్ట్ మెండలీఫ్. ఈయన లా లో ఉన్న చిన్న మిస్టేక్ వల్ల ఈయన పీరియాడిక్ టేబుల్ అంతా కరెక్ట్ అయినప్పటికీ ఈయన లాలో ఉన్న చిన్న మిస్టేక్ వల్ల పీరియాడిక్ టేబుల్ అనేది ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది. ఇతనే లా ఏంటంటే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇస్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దర్ అటామిక్ మాసెస్. అంటే ఏంటంటే ఒక ఎలిమెంట్ కి ఉన్న ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి వాటి ఆటమిక్ మాసెస్ కి పీరియాడిక్ ఫంక్షన్స్ అని ఈయన చెప్పారు. ఈ లా మీద ఇతని పీరియాడిక్ టేబుల్ అనేది ప్రపోజ్ అయ్యబడింది. అంటే ఒక ఎలిమెంట్ కొన్న వెయిట్, ఆ వెయిట్ మీద డిపెండ్ చేసుకుని ఇతని పీరియాడిక్ టేబుల్ తయారు చేశారు. ఇతని పీరియాడిక్ టేబుల్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కి ఎటువంటి చేంజ్ అయితే ఉండదు, సేమ్ పీరియాడిక్ టేబుల్. ఇతని పీరియాడిక్ టేబుల్ లో 18 వర్టికల్ కాలమ్స్ ఉంటాయి, వీటిని గ్రూప్స్ అంటారు. అండ్ ఇవి అరబిక్ న్యూమరల్స్ తో డినోట్ చేయబడి ఉంటాయి. అండ్ 7 హారిజంటల్ రోస్ ఉంటాయి, వీటిని కూడా అరబిక్ న్యూమరల్స్ తో ఈయన డినోట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈయన ఫ్యూచర్ లో కనిపెట్టబోయే ఎలిమెంట్స్ కి ప్రిడిక్ట్ చేసి వాటికి స్పేసెస్ లీవ్ చేయడమే కాకుండా ఆ ఎలిమెంట్స్ ని అంటే ఒకవేళ ఆ ఎలిమెంట్స్ నేమ్స్ ని ముందు ఎకా అనే ఒక ట్యాగ్ ని యూజ్ చేసి ఈయన ఆ నేమ్స్ అన్నిటిని ఆ పీరియాడిక్ టేబుల్ అరేంజ్ చేయడం జరిగింది. ఇతని లా కూడా ఈ లాలో ఉన్న అటామిక్ వెయిట్స్ అన్న ఒక చిన్న తప్పు వల్ల ఈ లా అంతా ఫెయిల్ అయిపోయింది. ఇతని లాలో ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే అనమాలస్ పేర్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే ఒక తక్కువ వెయిట్ ఉన్న ఎలిమెంట్ ని ఎక్కువ వెయిట్ కన్నా తర్వాత పెట్టారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆక్సిజన్, కాల్షియం తీసుకున్నామంటే ఆక్సిజన్ వెయిట్ ఒక 20 అనుకుందాం, కాల్షియం వెయిట్ వచ్చేసి 40. ఈయన కాల్షియం ముందు పెట్టి ఆక్సిజన్ వెనక పెట్టారు. ఇలా కొన్ని లిమిటేషన్స్ వల్ల ఈ లా అనేది ఫెయిల్ అయిపోయింది. అండి ఈ లా స్టార్ అండ్ జీమెన్ ఎఫెక్ట్స్ ఇలాంటి ఎఫెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ వీడియో చూసినట్టు మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తే కామెంట్స్ లో కామెంట్ చేస్తే ఈ వీటి గురించి కూడా నేను వీడియో చేస్తాను. అయితే ఇతని లాలో ఉన్న లిమిటేషన్స్ వల్ల ఈ లా అయితే ఫెయిల్ అవడం వచ్చింది. సో ఫైనల్ గా పర్ఫెక్షన్ తో ఒక పర్ఫెక్ట్ పీరియాడిక్ టేబుల్ ని తీసుకొచ్చిన వ్యక్తి మోస్లే. ఈయన పీరియాడిక్ టేబుల్ ని 1913 లో తీసుకొచ్చారు. ఇతని పీరియాడిక్ లా ఏంటంటే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్స్. అంటే ఏంటంటే ఒక ఎలిమెంట్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఆ ఎలిమెంట్ లో ఉన్న ఆటమిక్ నెంబర్ తో రిలేటెడ్ అయి ఉంటాయని, వాటికి పీరియాడిక్ ఫంక్షన్స్ అయి ఉంటాయని ఈయన చెప్పారు. అయితే ఈ లా వల్ల పీరియాడిక్ టేబుల్ ఉన్న అన్ని ఎలిమెంట్స్ అనేవి కరెక్ట్ గా అరేంజ్ చేయబడ్డాయి, పీరియడ్స్ లో గ్రూప్స్ లో కరెక్ట్ గా అరేంజ్ చేయబడ్డాయి. అండ్ ఒక్క ఎలిమెంట్ కి ఎక్సెప్షన్ లేకుండా, అండ్ ఇతను 1913 లో ప్రపోజ్ చేశారు కదా, తర్వాత వచ్చిన ఎలిమెంట్స్ కూడా పర్ఫెక్ట్ గా ఇవన్నీ అరేంజ్ చేయబడ్డాయి. అయితే మెండలీఫ్ చేసిన ఒక్క మిస్టేక్ అటామిక్ వెయిట్స్ అన్నం వల్ల మొత్తం అతని లా ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది. అండ్ నెంబర్స్ తీసుకోవడం వల్ల ఇతని లా సక్సెస్ అయింది. ఇందులో కూడా సేమ్ 18 గ్రూప్స్ ఉంటాయి అండ్ 7 పీరియడ్స్ ఉంటాయి. 18 గ్రూప్స్ ని ఫస్ట్ రోమన్ న్యూమరల్స్ తో డినోట్ చేశారు అండ్ 7 కూడా పీరియడ్స్ కూడా రోమన్ న్యూమరల్స్ తో డినోట్ చేశారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన ఒక యూనివర్సిటీ వారు దీన్ని చేంజ్ చేసి అరబిక్ న్యూమరల్స్ గా మార్చారు. అండ్ గ్రూప్స్ లో కూడా 1A 1B 2A 2B 3A 3B 4A 4B 5A 5B 6A 6B 7A 7B 8A 8B ఇలాగా వీళ్ళు అరేంజ్ చేశారు అనమాట. అంటే AB అనే ఈ 2 లెటర్స్ యూజ్ చేసి ఈ పీరియాడిక్ టేబుల్ ఇంకా నీట్ గా అరేంజ్ చేశారు. అండ్ నోబుల్ గ్యాసెస్ అనేవి ఇనర్ట్ గ్యాసెస్ అని కూడా అంటారు. వీటిని 8A గ్రూప్ లో ఉంటాయి అండ్ దీన్ని 18th అని కూడా అంటారు అండ్ 0 గ్రూప్ అని కూడా అంటారు. ఈ నోబుల్ గ్యాసెస్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఒక్కదానితో ఇంకొకటి రియాక్ట్ అవ్వవు. అండ్ ఇందులో ఉన్న హీలియం ఒకటే కొన్ని ఎలిమెంట్స్ తో మాత్రమే రియాక్ట్ అవుతుంది, మిగతా ఏ ఎలిమెంట్ మాత్రం ఇంకో ఎలిమెంట్ తో రియాక్ట్ అవ్వదు. సో ఇదైతే ఒక పీరియాడిక్ టేబుల్ అయితే లాస్ట్ కి 1913 లో మోస్ట్లీ తీసుకొచ్చారు. ఓకే గాయ్స్, ఇదైతే పీరియాడిక్ టేబుల్ గురించి ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన కాన్సెప్ట్స్
మనకి ఛానల్లో ఇంకా రావాలంటే మీరు చూపించే ఇంట్రెస్ట్ బట్టి ఇంకా మిగతా కాన్సెప్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. దిస్ ఇస్ ధనుష్ తేజ సైనింగ్ ఆఫ్. బై.